వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ అమ్మా, అసలు ఏం జరుగుతుంది కోచింగ్ ఫీల్డ్లో, ఎందుకు ఇలా అవుతుంది అనేది ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను నేను. దాని తర్వాత టాపిక్ చెప్తున్నాం. వై మేము అనుకున్న ప్లాన్ ఏంటి అంటే, అట్లీస్ట్ ఆన్ January 3rd వీ వాంట్ టు స్టార్ట్ అ ఫుల్ డే బ్యాచ్. బట్ January 3rd రోజు ఒక్కడు లేరమ్మా స్టూడెంట్ క్లాస్. వీ హ్యావ్ అ కండక్టెడ్ ఆన్లైన్ క్లాస్. బట్ వీ హ్యావ్ అడ్మిషన్స్. ఇప్పుడు లిస్ట్ ఉంది నా దగ్గర. దేర్ ఆర్ 35 అడ్మిషన్స్ ఆర్ దేర్. అవుట్ ఆఫ్ దమ్ 10 ఆర్ ద ఆన్లైన్, మిగతావన్నీ ఆఫ్లైన్. సో వెన్ దే ఆర్ ప్లానింగ్ టు కమ్ టు ద క్లాసెస్, ఎప్పుడు వాళ్ళు రావాలనుకుంటున్నారు తెలీదు. అంటే మేమేదో గొప్పగా చెప్పట్లేదు. మా రోజుల్లో నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ డే సిఎస్ఈబిటీకి వెళ్ళిపోయాను కోచింగ్. సిఎస్ఈబిటీ రాసిన ఎగ్జామ్ 2 days తీసుకుని సిఎంఏ ఇంటర్కి వెళ్ళిపోయాను. రిజల్ట్ కూడా అక్కర్లో మాకు తెలిసిపోద్ది మేము పాస్ ఆఫ్ అయ్యేలా అని. ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నాము. పాస్ అయినా ఫెయిల్ అయినా వెళ్ళిపోయేవాళ్ళం అంతే. మా బ్యాచ్లో ఏదో 10 మంది ఫెయిల్ అయ్యారు. మళ్ళీ కోచింగ్ సగం అయిపోయింది కాబట్టి అది టక్ మన క్లియర్ చేశారు, వచ్చారు. ఇలా అది ఈ పిల్లలు ఈ జనరేషన్కి లేదు అని నేను చెప్పట్లేదు. మిస్టేక్ ఇస్ ద పేరెంట్స్, నాట్ ద స్టూడెంట్స్. మా రోజుల్లో కూడా మా పేరెంట్స్ అట్లాగే ఉన్నారు. బట్ నేను స్ట్రాంగ్గా చెప్పాను, నేను ఇట్లాగే ఉంటా. నేను 10th నుంచి ఇంట్లో నుంచి బయటకు వచ్చా. ఇప్పుడు ఏదో ఫెస్టివల్స్కి వెళ్తాను అంతే. ఇప్పుడు కూడా సంక్రాంతికి వెళ్తానో లేదో నాకు తెలియదు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు, హీ వాంట్ టు డూ సంథింగ్. అది ఎప్పుడు చేస్తాడు, ఏది చేస్తాడు, చేస్తాడా లేదా అనే తర్వాత సంగతి. ఏదోటి చేస్తాడు, ఏదోటి చేస్తున్నాడు అనేది వదిలేశారు. ఇంకా కొన్ని రోజులు చూసారు, 2-3 సంవత్సరాల తర్వాత వదిలేశారు. మరీ ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళి ఉండొద్దు అన్నట్లే నేను. అట్లీస్ట్ యూ షుడ్ బి అ బ్యాలెన్స్డ్ నేచర్ కదా. థాట్ కాదు, అట్లీస్ట్ సంక్రాంతి హాలిడేస్ అయిపోయిన తర్వాత వస్తా అట్లా. ముందే వచ్చి హాస్టల్ అని సెట్ చేసుకుని ఆ 4 రోజులు వెళ్ళి రావచ్చు. మళ్ళీ ఛార్జీలు వేస్ట్ అయిపోతాయి. అరే నువ్వు ఎల్కేజీ నుంచి ఎంత పెట్టుబడి పెట్టావు, లక్షల లక్షలు పెట్టుబడి పెట్టావు, లక్షల లక్షల టైం అండ్ ఎఫర్ట్ ఇచ్చావు. దిస్ ఇస్ ద ఫినిషింగ్ టచ్ టు యువర్ లైఫ్ కదా. యు ఆర్ నాట్ అట్ ఆల్ సీరియస్. ఎలా వస్తుంది నీకు సక్సెస్? నిజం చెప్తున్నా, నువ్వు ఇదే యాటిట్యూడ్తో ఉండు. నువ్వు ఎల్కేజీ నుంచి చదివిన చదువుకి విలువ కూడా ఉండదు. ఒక్కబెట్టి ఏడుస్తావు, ఎందుకురా ఇంత చదువు చదివాను నేను, ఇంత లైఫ్లో క్రైమ్ అమ్మ. నీకు 25 years అనేదే ప్రైమ్. 25 years తర్వాత అసలు నీ బాడీ కానీ లేకపోతే నీ ఏది నీకు ప్రైమ్ అనిపించదు. మహా అయితే 28 తర్వాత నీకు అర్థమైపోద్ది. ఏది వస్తే అది తీసుకుని బతికేసి ఇక ఎప్పుడు 30 ఏళ్ళతో పోతాం కదా అని బతికే అది. ఈ 8 is our ప్రైమ్. అందులో నువ్వు వేస్ట్ చేసేసావు 20 years అని. ఎప్పుడు వేస్ట్ చేయకుండా ఉంటావు. దట్ ఫినిషింగ్ టచ్ షుడ్ బి అ గ్రేటర్ థింగ్. ఎప్పుడైతే నువ్వు ఎల్కేజీ నుంచి ఆ పర్టికులర్ డిగ్రీ ఆర్ 21 years వరకు చదివిన చదువు విలువ ఎప్పుడు ఉంటుంది అంటే ఈ ఫినిషింగ్ టచ్ ఇచ్చినప్పుడే. ఎగ్జామ్ మొత్తం రాసి రోల్ నెంబర్ వెళ్ళిపోతే ఎంత వస్తుంది మరి రిజల్ట్? ఫెయిల్ అని వస్తుంది, లేదా ఆబ్సెంట్ అని వస్తుంది. ఇది అంతే. దే ఆర్ నాట్ కమింగ్. ఇప్పుడు ఆ లిస్ట్ తీసుకొని చూస్తున్నాను, మా వాళ్ళు కాల్స్ చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత వస్తా, అది కూడా డౌటే. రిజల్ట్స్ తర్వాత వస్తా, అది ఇంకో డౌట్. గ్రూప్ 1 అమ్మా, గ్రూప్ 2 గురించి చెప్పట్లేదు. నేనేం తిట్టట్లేదు, మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు. బట్ ద వే యు ఆర్ థింకింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంట. చదువుకుంటేనే బాగుపడిన వాళ్ళు నేను ఎక్కడ చూడలేదు. అంటే వాళ్ళే ఉన్నారని నేనేం అనట్లేదు. చదువుకొని ప్రశాంతంగా బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హైట్స్కి వెళ్ళిన వాళ్ళు అందరూ ఏం చదువుకోలేదు కదా అంటే వాళ్ళు లక్షల్లో ఒకడు, అది మనం కాదని మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. మనం అయితే మనకి చిన్నప్పటి నుంచి తెలిసిపోద్ది ఆ లక్షలో ఒకటి నేనే అని. బట్ అది మనం కాదు కదా. మనం ఏం చేయాలి? సెక్యూర్డ్ లైఫ్ లీడ్ చేయాలి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి. హ్యాపీ లైఫ్ అంటే ఏంటి? ప్రశాంతంగా బతకడానికి డబ్బులు సరిపోయేంత ఉండాలి, టెన్షన్ ఉండకూడదు మనీ గురించి. అలా అని కోట్లు కోట్లు రావాల్సిన అవసరం లేదు. అది నెక్స్ట్ జనరేషన్స్కి. నువ్వు బతుకు చాలు, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు. సో దిస్ ఇస్ ద థింగ్ అమ్మ. వై నేను ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నానంటే, సంక్రాంతి ఇప్పుడు ఫోన్ చేసినా సరే సంక్రాంతి సంక్రాంతి సంక్రాంతి. మాకు లేదా సంక్రాంతి? ఫ్యాకల్టీకి కూడా నేను అవర్ వేయాలంటే భయం వేస్తుంది నాకు. వాళ్ళు ఎక్కడ నాకు ఫోన్ చేసి సార్ పిల్లలు లేకుండా ఏం చెప్తాం అన్నారని. ఇక నేనంటే తప్పదు, మా ఇన్స్టిట్యూట్ కాబట్టి పిల్లలు ఉన్నా లేకపోయినా చెప్పుకుంటాను. నేను ఎవరికి కంప్లైంట్ చేయలేను కదా. సో అంత పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఫ్యాకల్టీకి నేను ఫోన్ చేసి గ్రూప్ 1 ఫుల్ డే రన్ చేయాలి, లేదా మొత్తం అందరు రావాలి, అకౌంట్స్ స్టార్ట్ అవ్వాలి, లాస్ట్ స్టార్ట్ అవ్వాలి అని చెప్పాలంటే అయిపోయింది. భయం వేస్తుంది, ఈజీలు అయిపోయింది. నేనే పోయొద్దన్నా విషయం. ఫోన్ లాంచ్ చేయండి.
అందుకనే నేను చెప్పేది ఏంటంటే అమ్మా, అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది స్టూడెంట్స్ కానీ వస్తుందిగా, ఫోన్ నెట్ ఉంటుందిగా. అయ్యో, అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది స్టూడెంట్స్ వచ్చిన ఫ్యాకల్టీ అంతా వస్తారు, ఫుల్ డే క్లాసెస్ అన్నీ అవుతాయి, మీకే అడ్వాంటేజ్ ఉంటుంది. మిగతా వాళ్ళ గురించి మీకు సంబంధం లేదు, వదిలేసేయండి. అదే నేను చెప్పేది. అప్పుడు ఫ్యాకల్టీ కూడా కొంచెం మోటివేషన్తో వచ్చి, అరే క్లాస్లో వచ్చారు ఆ పిల్లలు జాయిన్ అయిన వాళ్ళు, అక్కడ లేరు జాయిన్ అవ్వలేదంటే ఓకే వదిలేసి, అక్కడ చూస్తేనే లిస్ట్లో 30 మంది పేర్లు ఉన్నాయి, జాయిన్ అవుతున్నారు, మంచి పని జాయిన్ అయ్యారు. వాళ్ళ కోసం ఫ్యాకల్టీ డిలే చేయటం, అలాగే సిలబస్ లేట్ అవడం మీకు తెలిసిందే కదమ్మా. లాస్ట్ టైం ఏం జరిగిందో ఎందుకు, అది కూడా ఇంతే, ప్రతిసారి ఇదే జరిగింది. రిజల్ట్స్ తర్వాత వచ్చి అడ్మిషన్, రిజల్ట్స్ తర్వాత వచ్చి అడ్మిషన్ కాలేజ్ చూసి వెళ్తారు, రిజల్ట్స్ తర్వాత వచ్చి కాలేజ్ చూసి వెళ్తారు. మేము అడుగుతాం అప్పుడు, ఏమని అడుగుతామంటే కాలేజ్ చూసి వెళ్ళారు కదా, ఎప్పుడు ఇమీడియట్గా రండి సార్, ఇప్పటికే ఒక చాప్టర్ అయిపోయిందంటే ఆలోచించుకుని చెప్తానంటారు. అప్పుడు రెండో చాప్టర్ అయిపోద్ది, వచ్చి జాయిన్ అవుదాన్ని ఫిక్స్ అయ్యేసరికి మూడో చాప్టర్ అయిపోద్ది. మరి వాళ్ళ కోసం ఆగలేం కదమ్మా. ఆగితే ఏమైద్ది, వాళ్ళు వచ్చినప్పుడు సిలబస్ స్టార్ట్ చేస్తే ఆ అటెంప్ట్ ఉండదు. మా అబ్బాయి మా అమ్మాయి వేరే అటెంప్ట్ రాస్తారు, లేదా ఇప్పుడు ఎవరైతే స్టార్ట్ చేస్తారో అక్కడ వెళ్ళి జాయిన్ అవుతాం, అయిపోయింది ఇంకా. ఆ అటెంప్ట్ ఉండదు, ఇంకో అటెంప్ట్, అక్కడ జాయిన్ అయితే మాత్రం అసలు సిలబసే అవ్వదు. నువ్వు వెళ్ళినప్పుడే బ్యాచ్ స్టార్ట్ చేసినాడు ఎట్లా కంప్లీట్ చేస్తాడు సిలబస్. మళ్ళీ వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు, ఆ అటెంప్ట్ ఉండదు. నువ్వు ఒక లాగానే వెళ్ళిపోద్ది, నేను చిన్నగా చదువుకుంటాను ప్రశాంతంగా చదువుకుంటాను అనే కోర్సు కాదు ఇది. అలాంటప్పుడు నువ్వు డిగ్రీకి వెళ్ళాలి. డిగ్రీ అసలు నువ్వు కాలేజ్కి వెళ్ళొద్దని నేనే చెప్తాను కదా. నువ్వు ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నావు వచ్చావంటే ఒకటి ప్రాణం పెట్టి చదువుకోవాలి, అప్పుడే అయ్యింది. ఇవన్నీ చెప్పరమ్మా బయట అడ్మిషన్ పడదని. నేను ఓపెన్గా యూట్యూబ్లో చెప్తా, ఫస్ట్ క్లాస్లోనే చెప్తా, అడ్మిషన్ అప్పుడు చెప్తా. అంత చెప్తే అంత ఏం చేస్తారు, సంక్రాంతి తర్వాత వస్తాము, రిజల్ట్స్ తర్వాత 10 రోజుల తర్వాత వస్తాము, అయిపోయిన క్లాసులు మరి ఎట్లా ఏం చేస్తారు, బాగా చూస్తా అది అడిగినప్పుడు, అయిపోయిన క్లాసులు ఏం చేస్తారు అనగా, అదేదో ఎగ్జామ్ ఉంది, ఇదేదో ఎగ్జామ్ ఉంది, డిగ్రీ ఎగ్జామ్ ఉంది, అదొక రీజనా, లేదా సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ఉంది, ఒక క్లారిటీ వచ్చేయాలి. అయ్యిద్దా అవదా, అయ్యిద్ది అంటే అదే చెయ్యి, ఇది అడ్మిషన్ తీసుకొని నెక్స్ట్ బ్యాచ్కి రా, లేదా తర్వాత రికార్డింగ్స్ ఇంటూ ఎంత జరిగేది. మహా అయితే ఎన్ని గంటలు చదువుతుందమ్మా గ్రూప్ 1, 2 గంటలు 3 గంటలు, దానికి నీకు సిపిటి ఎగ్జాము 3 గంటలు 2 గంటలు, దానికి నువ్వు అది ఆపి ఏది ప్యారలల్గా చెయ్యి. ఆ సత్తా లేనప్పుడు నీకు సిపిటి అవ్వదు. ఆల్రెడీ ఒకసారి చదివావు, రెండోసారి చేసేది రివిజను, మధ్యలో ఒక బ్రేక్ లాగా ఒక 2 గంటలు క్లాసులు అటెండ్ అవుతావు, అంతే కదమ్మా. దానికి ఇవన్నీ నేను రికార్డింగ్లో ఎందుకు మాట్లాడుతున్నానంటే వాళ్ళు కూడా వింటారు ఈ వీడియో. నేను తిట్టట్లేదమ్మా, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్ అంటా నేను. ఎలా అంటే నేను చూసి భయపడాలి ఒక్కొక్కళ్ళు, గ్యారంటీ అయిద్దిరా, ఎక్కడికో వెళ్తాడురా, స్ట్రాంగ్ ఉండాలి నువ్వు యాటిట్యూడ్. నీ పేరెంట్సే నేను సుకుమారంగా చూసినప్పుడు ఇంకెవడు నీకు ఎట్లా వస్తుంది సక్సెస్. సక్సెస్ ఎప్పుడు వస్తుంది, నీకు గట్స్ ఉన్నప్పుడు. ఇటు రివిజను, ఇది హాఫ్ డేనే అంట, చదువుకుని పాస్ అయిన వాళ్ళు ఎంతమందిని చూపిస్తాను నేను. లేదా సిఎంఏ ఎంటర్ అయిపోయిన తర్వాత సిపిటి రాసి సిఏ ఎంటర్ పాస్ అయిన వాళ్ళు ఎంతమందిని చూపిస్తాను. చాలామంది ఉన్నారమ్మా. ఇది లేదు నీకు సిపిటి ఈసారి గట్టిగా రాస్తాను, పాస్ అవుతాను, లాస్ట్ టైం మిస్ అయిన తక్కువ మార్కులతో అయితే సిపిటి రివిజన్ ఎగ్జామ్స్ జాయిన్ అయిపోయి ఇక్కడికి వచ్చాయి. ఇంట్లో కూర్చుంటావా నువ్వు, ఈసారి గట్టిగా అవ్వాలన్నప్పుడు ఇక్కడికి వచ్చి సిపిటి రివిజన్ ఎగ్జామ్స్ జాయిన్ అవ్వు, ఫ్రీగా ఇస్తున్నావు క్లాసెస్. ఇంటర్ ఫీజు కట్టావంటే సిపిటి క్లాసెస్ ఫ్రీగా ఇస్తున్నావు, ఏదైనా టాపిక్ ఉంటే అవి రివిజన్ చేసుకో, ఇది కదా పద్ధతి. ఇలా ఉంటుంది. అందుకనే ఫస్ట్ కింద కూడా అదే డిస్కషన్ పెట్టానమ్మా, అందరికి ఫోన్లు చేయండి, రిక్వెస్ట్ చేయండి, అవసరమైతే కాళ్ళు పట్టుకుని బతికిలాడండి, నాకైతే క్లాస్లో కూర్చోబెట్టండి. ఫీజులు కట్టారు మళ్ళీ కట్టలేదంటే అనుకోవచ్చు. అది మీరు ఎందుకు వచ్చారంటే మీరు కూడా మీకు ఆల్రెడీ అనుభవం ఉంది, మీరు ఆల్రెడీ చూసారు ఇవన్నీ, అందుకని రెగ్యులర్గా వచ్చి కూర్చుంటున్నారు. వాళ్ళకు రావాలంటే ఇక అన్నీ ఆన్ చేస్తాను, రికార్డింగ్ ఆన్ చేశాను నేను. సరే, మనకి అప్లై అయ్యే అసెస్మెంట్ ఇయర్ ఏంటమ్మా, రికార్డింగ్ ఆన్ చేశాను. మనకి అప్లై అసెస్మెంట్ ఇయర్ 25-26.
మనకు అప్లై అయ్యే ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా? 24, 25. మనకు అప్లై అయ్యే ఫినాన్స్ యాక్ట్ ఏంటమ్మా? 2024. అదేంటి సార్, మన ఎగ్జామ్ రాసేసరికి ఫినాన్స్ యాక్ట్ 25 వస్తుంది కదా, ఒక 15 డేస్లో వస్తుంది, February 1st. మరి అది కదా లేటెస్ట్. అది లేటెస్ట్ అని కాదు, మనకు అప్లై అయ్యేది ఫాలో అవ్వాలి. వాళ్ళు అడ్వాన్స్గా చెప్తున్నారు, అలా అని చెప్పేసి లేటెస్ట్ ఫాలో అవ్వదు. నీకు ఏది అప్లై అయ్యేదో అది ఫాలో అవ్వాలి. అది మన ప్రీవియస్ ఇయర్ ముందే చెప్తారు కాబట్టి 2024 ఫిబ్రవరిలో వచ్చింది మన ఫినాన్స్. మా ట్యాక్స్ రేట్స్ 2 టైప్స్గా ఉంటాయి. ఏంటమ్మా ట్యాక్స్ రేట్స్ 2 టైప్స్గా ఉంటాయి? నార్మల్ ట్యాక్స్ రేట్స్, స్పెషల్ ట్యాక్స్ రేట్. నార్మల్ ట్యాక్స్ రేట్స్, స్పెషల్ ట్యాక్స్ రేట్స్. నార్మల్ ట్యాక్స్ రేట్స్, స్పెషల్ ట్యాక్స్ రేట్స్. ట్యాక్స్ రేట్స్ 2 ఉంటాయమ్మా. ఏంటమ్మా అది? నార్మల్ ట్యాక్స్ రేట్స్, స్పెషల్ ట్యాక్స్ రేట్స్. సార్ నార్మల్ ట్యాక్స్ రేట్స్, స్పెషల్ ట్యాక్స్ రేట్స్ రెండు ఉంటాయి. ఈ నార్మల్ ట్యాక్స్ రేట్స్ అనేవి నార్మల్ ఇన్కమ్కి అప్లై అవుతాయి. ఏ ఇన్కమ్ కమ్మా? నార్మల్ ఇన్కమ్. నార్మల్ ఇన్కమ్కి అప్లై అవుతాయి. స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అనేది ఎవరికి అప్లై అవుతాయి సార్? స్పెషల్ ఇన్కమ్కి అప్లై అవుతాయి. నార్మల్ ఇన్కమ్ అంటే స్పెషల్ ఇన్కమ్ సార్. క్యాపిటల్ గెయిన్ హెడ్, క్యాజువల్ ఇన్కమ్. హెడ్స్ గురించి మాట్లాడితే క్యాజువల్ ఇన్కమ్ ఏ హెడ్లో వస్తుంది? అదర్ సోర్సెస్. మిగతా హెడ్స్ అన్ని నార్మల్ ఇన్కమ్కి వచ్చేస్తాయి. సార్ ఏంటి అవి? సాలరీ, ఇంకా హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ, ప్రాఫిట్ ఆర్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్. అదర్ సోర్సెస్లో ఎక్సెప్ట్ ఇది రాదు కదా, ఎక్సెప్ట్ అసలు ఈ క్యాజువల్ ఇన్కమ్ అంటే ఏంటి సార్ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు సారు? తర్వాత వస్తాయి. మా పదం గుర్తుపెట్టుకో. క్యాజువల్ ఇన్కమ్ అంటే బెట్టింగ్స్, గ్యామ్లింగ్స్, గేమ్ షోస్, ఇవన్నీ, లాటరీ. మరి ఏంటి ఇవి ఇలా గుర్తుపెట్టుకోవాలా? ప్రస్తుతానికి అలా గుర్తుపెట్టుకో, నీకు సిలబస్ అయ్యే కొద్దీ నీకే క్లారిటీ వస్తుంది అక్కడ నేను ఎందుకు చెప్పలేదని. నార్మల్ ఇన్కమ్ అంటే ఇవమ్మా స్పెషల్ ఇన్కమ్స్ అంటే. ఆ స్పెషల్ ఇన్కమ్స్లో కూడా క్యాపిటల్ గెయిన్ హెడ్ మొత్తం రాదు. నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇటు వచ్చేస్తుంది. మళ్ళీ తర్వాత డీటెయిలింగ్ ఇస్తాను. ఫస్ట్ నార్మల్ ట్యాక్స్ రేట్స్ చెప్పుకుంటున్నాం మనం. ఏం చెప్పుకుంటున్నాం అమ్మా? నార్మల్ ట్యాక్స్ రేట్స్. నార్మల్ ట్యాక్స్ రేట్స్ నీకు ఫస్ట్ ఇండివిజువల్ కూడా నార్మల్ ట్యాక్స్ రేట్స్ 2 టైప్స్ ఉంటాయమ్మా. ఓల్డ్ ట్యాక్స్ రెజిమే, న్యూ ట్యాక్స్ రెజిమే. 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ ట్యాక్స్ రేట్స్, అందులో కూడా ఇండివిజువల్ కూడా నార్మల్ ట్యాక్స్ రేట్స్ 2 చెప్పారు. ఓల్డ్ ట్యాక్స్ చెప్పారు, న్యూ ట్యాక్స్ చెప్పారు. రెండిట్లో ఇదే ఫాలో అవ్వాలని ఉంటే ఇంకోటి వెళ్ళిపోయేది. కానీ వాళ్ళు ఏం చెప్పారు? రెండిట్లో ఏదో ఒకటి ఫాలో వచ్చి నీ ఇష్టం అన్నారు. అది ఇప్పుడు ఇండియా మొత్తం కన్ఫ్యూజను. నాకు చిరాకు వచ్చేసి అంత మా ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వాళ్ళ ఎంప్లాయర్కి చెప్పాలి వాళ్ళు ఓల్డా న్యూ అని. దే ఆర్ కాలింగ్ టు మీ. మా ఎంప్లాయర్ అడుగుతున్నారు ఓల్డ్ తీసుకోమంటారా, న్యూ తీసుకోమంటారా అని. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఓల్డ్లో ట్యాక్స్ ఎంత వచ్చింది, న్యూలో ట్యాక్స్ ఎంత వచ్చింది, రెండింటిని కంపేర్ చేసి ఏది తక్కువ వస్తుందో వాళ్ళకి చెప్పాలి. అది పెద్ద పని మనకి. ఇప్పుడు మీ ఎగ్జామ్లో కూడా కంపారిజన్ అడుగుతాడు, ఓల్డ్ న్యూకి కంపారిజన్. సరే ఇప్పుడు మనకు ఓల్డ్ నేర్చుకోవాలా, న్యూ నేర్చుకోవాలా, ఏది నేర్చుకోవాలి? రెండు ఉన్నాయి. రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలనేదే పెద్ద ట్విస్ట్. చాలామంది ఎందుకు వచ్చిన హెడ్ ఎక్ న్యూకి వెళ్తున్నారు. కొంతమంది 2 క్యాలిక్యులేట్ చేసి ఏది తక్కువ ఉంటే దానికి వెళ్తున్నారు. ఎవరిని అడుగుతారు? ఈ 2 క్యాలిక్యులేట్స్ ఎవరిని తక్కువ ఉంటే మనల్ని అడుగుతారు. మనకు క్లారిటీ ఉండాలి. రెండు ఫ్యూచర్లో నా ఇది ఏదో ఒకటి తీసేయాలి. పిల్లలు హ్యాపీగా ఉంటారు, ప్రజలు హ్యాపీగా ఉంటారు. ఆ 2 పెట్టి ఏదో ఒకటి తీసుకోవాలనేది పెద్ద కన్ఫ్యూజన్. నువ్వు షోరూమ్కి వెళ్ళావమ్మా, 4-5 జతలే ఉన్నాయి, ఇంకా వేరే షాప్ ఏం లేదు, వాటిలో ఏదో ఒకటి తీసుకుని వెళ్ళిపోతాం. చాలా పెట్టాడు, ఏది తీసుకోకుండా వెళ్తాం. ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు అదే జరిగేది. మనం కాదులేమ్మా, వీళ్ళు. మనం ఏది పడితే అది తీసుకుంటాం. మేము ఉన్న కలర్లే, నా అయితే ఉన్న కలర్ షర్ట్లే ఒక 4 ఉంటాయి. నాకే అర్థం కాదు ఎందుకు అవి తీసుకున్నా. ఆల్రెడీ సేమ్ కలర్, సేమ్ పారామీటర్స్ ఉంటాయి, 4 తీసుకుని ఉంటాను. నాకేం అర్థం కాదు అసలు ఎందుకు తీస్తున్నాను కూడా తెలియదు. స్కై బ్లూ కలర్ అవి 4 ఉంటాయి. ఈ కలర్ అయితే ఈ కలర్ 2-3 ఉంటాయి. అది
మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు, వేసుకొచ్చిన సట్టే వేసుకొచ్చాడని, అలాగే ఉంటాయి. సరే, దెన్ ఓల్డ్ న్యూ. ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? ఫస్ట్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్. నేను ఎందుకు నేర్చుకోవాలి సార్, మీరే అంటున్నారు కదా ఓల్డ్ అని అన్నాను, బట్ అవసరం, రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి కదా. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే నేర్చుకోవాలంటే ఇండివిజువల్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేశారమ్మా. నాన్ సీనియర్, సీనియర్, సూపర్ సీనియర్ ఆర్ వెరీ సీనియర్. నాన్ సీనియర్ అంటే ఎవరు సార్? రెసిడెంట్, ఏజ్ లెస్ దాన్ 60 years. నాన్ రెసిడెంట్ ఎనీ ఏజ్. అంటే నాన్ రెసిడెంట్ ఏ ఏజ్ అయినా, అతను 80 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, ఏదైనా. రెసిడెంట్ అయితే మాత్రం ఏజ్ లెస్ దాన్ 60, వాళ్ళని మాత్రమే నువ్వు ఎక్కడ తీసుకోవాలి? నాన్ సీనియర్లో తీసుకోవాలి. రెసిడెంట్ ఏజ్ లెస్ దాన్ 60, నాన్ రెసిడెంట్ అయితే ఎనీ ఏజ్. సో రెసిడెంట్ ఎవరు, నాన్ రెసిడెంట్ ఎవరు? ప్రస్తుతానికి రెసిడెంట్ అంటే ఇండియాలో వాళ్ళు, నాన్ రెసిడెంట్ అంటే ఇండియాలో ఎక్కువ రోజులు లేని వాళ్ళు అనుకో ప్రస్తుతానికి. సరే, ఇక్కడ నాన్ రెసిడెంట్ రాడుగా ఇంకా సీనియర్లో. ఎందుకు నాన్ రెసిడెంట్ ఎక్కడ వచ్చేసాడు? ఎనీ ఏజ్ అంటే అక్కడ వచ్చేసాడు. ఇప్పుడు రెసిడెంట్ ఏజ్ సార్ 60 years to 79 years. 60 years to 79 years. 79 years. నెక్స్ట్ ఇక్కడ కూడా రెసిడెంట్ ఏజ్ 80 ఆర్ అబోవ్. 80 years కూడా వచ్చేస్తాడు ఇక్కడ సీనియర్. సార్ ఇది కేటగరైజేషన్. ఈ కేటగరైజేషన్ ఏజ్ బేసిస్లో చేశారు. ఏజ్ ఈజ్ ద కీ ఫ్యాక్టర్. నాన్ రెసిడెంట్ అయితే ఇంకా ఒకే కేటగిరీ, నార్మల్ కేటగిరీ, నాన్ సీనియర్. రెసిడెంట్కే ఈ కేటగిరీస్ అన్నీ ఉన్నాయి. నాన్ రెసిడెంట్ కేటగరైజేషన్ ఏం లేదు, ఫస్ట్ కేటగిరీలో వచ్చేస్తాడు. సార్ ఇప్పుడు ఏజ్ బేస్ చేసుకొని చేశారు కదా మీరు ఈ కేటగరైజేషన్. ఈ ఏజ్ అనేది ప్రీవియస్ ఇయర్లో ఉన్న ఏజ్ తీసుకోవాలా, అసెస్మెంట్ ఇయర్లో ఉన్న ఏజ్ తీసుకోవాలా? సార్ ఇన్కమ్ ఆన్ చేసేది ప్రీవియస్ ఇయర్ కాబట్టి మనం ప్రీవియస్ ఇయర్లో ఏజే తీసుకోవాలి. లేదు సార్, ట్యాక్స్ రేట్స్ అన్నీ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించినవి, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేది అసెస్మెంట్ ఇయర్లో కాబట్టి అసెస్మెంట్ ఇయర్ ఏజ్ తీసుకోవాలి. చెప్పండి అమ్మా, ఏదో ఒకటి, ఏది కరెక్ట్ ఈ రెండిట్లో చెప్పాలి అందరూ. ఆన్లైన్ వాళ్ళు ప్రీవియస్ ఇయర్ ఏజ్ తీసుకోవాలా, అసెస్మెంట్ ఇయర్ ఏజ్ తీసుకోవాలి? ఆన్లైన్ వాళ్ళు ఏం చెప్పట్లా, మీరు చెప్పండి అమ్మా. అసెస్మెంట్ ఇయర్ ఎందుకమ్మా? ట్యాక్స్ కట్టేది క్యాలిక్యులేట్ చేసేది అసెస్మెంట్. మరి ఇన్కమ్ ఆన్ చేసేది ప్రీవియస్ ఇయర్లో కదా. సో ఆన్సర్ ఏంటంటే అమ్మా, ప్రీవియస్ ఇయర్లో వేసి తీసుకోవాలి. నీకు ప్రీవియస్ ఇయర్లో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎంత ఏజ్ ఉందో అది తీసుకో. ఓకేనమ్మా, మా ఏజ్ తీసుకోవాలి. ఏజ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ ఆర్ ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్. ఆ ఒక్కరోజు కూడా ప్రీవియస్ ఇయర్ కింద నేను ట్రీట్ చేస్తాను. ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ ఏజ్ మారితే అది తీసుకుంటా. సార్ ప్రీవియస్ ఇయర్లో ఏదో ఉందో ఆ రోజు కూడా అదే ఉంటుంది కదా ఏజ్. మారిద్ది ఎవరికి మాత్రమే? ఆ రోజు బర్త్డే ఉన్న వాళ్ళకి మాత్రమే మారుతుంది. వాళ్ళకి అదృష్టం. అది కూడా వాళ్ళకి ఎప్పుడు అదృష్టం వస్తుంది? 59 ఉండకుండా 60 వచ్చేస్తుంది అక్కడ మాత్రమే. సార్ 40 years 41, 40లో ఉన్నా 41లో ఉన్నా నార్మలే. సార్ ఫస్ట్ ఏప్రిల్ రోజు బర్త్డే ఉన్న వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఆ రోజు ఉన్న ఏజ్ కన్సిడర్ చేయమంటున్నారు కదా. ప్రీవియస్ ఇయర్లో ఉన్న ఏజ్ ఆర్ ఫస్ట్ ఏప్రిల్లో ఉన్న ఏజ్? ప్రీవియస్ ఇయర్ ఎండింగ్లో ఉన్న ఏజ్ ఆర్ ఫస్ట్ ఏప్రిల్లో ఉన్న ఏజ్? అంటే అసెస్మెంట్ ఇయర్ ఫస్ట్ డేలో ఉన్న ఏజ్. ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ ఏమంటారమ్మా దీన్ని? ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్. అప్పుడు ఏజ్ తీసుకోవాలి. ఎవరికి మాత్రమే వస్తుంది సార్ అడ్వాంటేజ్ దీనివల్ల అంటే, ఫస్ట్ ఏప్రిల్ రోజు బర్త్డే ఉన్న వాళ్ళకి 59 years దగ్గర 79 years దగ్గర అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకు? ప్రీవియస్ ఇయర్లో ఏజ్ ఎంత ఉంటుంది? 59. అసెస్మెంట్ ఇయర్ ఫస్ట్ డే ఏజ్ ఎంత వచ్చేస్తుంది? 60. అంటే 59 దగ్గర కూడా 60 తీసేసుకో. మిగతా వాళ్ళందరికీ ఏమైందో తెలుసా? 59 తీసుకోవాలి, నెక్స్ట్ ఇయరే 60 తీసుకోవాలి. వీళ్ళకి మాత్రం
ఆ రోజు బర్త్డే ఉన్న వాళ్ళకి అదొక అడ్వాంటేజ్. ఏ ఏ ఏ ఇయర్స్ దగ్గర అడ్వాంటేజ్ వస్తుందమ్మా? 59, 7. అదేంటి సార్ మిగతా ఇయర్స్ మిగతా ఏజ్లో తీసుకోకూడదా? తీసుకున్నా పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది నీకు? సేమ్ ఉంటుంది కదా కేటగిరీ. 40 దగ్గర తీసుకో, 41 సేమ్ కేటగిరీ. సరే 62 దగ్గర తీసుకో, 63 వస్తుంది. 62 కాస్త 63 అయింది. ఏం చేంజ్ ఏముంది అక్కడ? రెండు చోట్ల నీకు అడ్వాంటేజ్ వస్తుంది. 1st ఏప్రిల్ రోజు బర్త్డే ఉన్న వాళ్ళకి. ఎవరికమ్మా? 59, 60. సార్ మిగతా వాళ్ళకి రాదు. ఎందుకంటే 31st మార్చ్ ఒకే ఏజ్ ఉంటుంది, 1st ఏప్రిల్ ఒకే ఏజ్ ఉంటుంది కాబట్టి వాడి బర్త్డే అప్పుడు కాదు కాబట్టి ఏముండదు. ఆ ప్రీవియస్ ఇయర్లో ఉన్న ఏజ్ తీసుకుంటాడు. ప్రీవియస్ ఇయర్లో ఉన్న ఏజ్ ఆర్ 1st ఏప్రిల్లో నెక్స్ట్ ఫస్ట్ డే ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్లో ఉన్న ఏజ్. సార్ ఫస్ట్ డే ఆఫ్ ది అసెస్మెంట్ ఏజ్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఆ ఏజ్ తీసుకొని మనం కేటగిరైజ్. సరే సీనియర్, నాన్ సీనియర్, సీనియర్, సూపర్ సీనియర్. హలో, ఉన్నానండి. మీరు వస్తున్నారా? ఇంకెంత అంటే నేను కొంతసేపు, ఎంతసేపట్లో అంటే నేను వెయిట్ చేస్తాను. నేను లంచ్ చేసేసి వస్తాను అట్లేదు. ఓకే. నాన్ సీనియర్, సీనియర్, సూపర్ సీనియర్. సార్ నాన్ సీనియర్, సీనియర్, సూపర్ సీనియర్. ఫస్ట్ నాన్ సీనియర్ స్లాబ్ రేట్ చూద్దామమ్మా. చేంజ్ ఏమన్నా వచ్చిందా? ఏం చేంజ్ వచ్చింది? న్యూ. ఓల్డ్ ఏమి చేంజ్ రాలా గత 3 years నుంచి. గత 3 years నుంచి అదే ఉంది. ఏంటో అవి చూద్దాం. చేంజ్ ఏం అవ్వలేదు. నాకు తెలిసి ఇక అవ్వకపోవచ్చు, అది న్యూనే చేంజ్ చేస్తుంటారు. ఎలా తయారైపోయిందంటే అమ్మ, ఈ హెడేక్ అంతా ఎందుకు న్యూ తీసుకున్నామని అందరు న్యూవే తీసుకుంటాం. ట్యాక్స్ రేట్స్ తక్కువ ఉన్నాయి, ట్యాక్స్ రేట్స్ తక్కువ ఉన్నాయి, డిడక్షన్స్ రావు. అది వాళ్ళకి తెలియదు కదా. రెండు పక్క పెట్టి చూసినప్పుడు ట్యాక్స్ రేట్స్ తక్కువ ఉంటాయి. చూద్దాం. ఫస్ట్ ఓల్డ్ మీద గ్రిప్ తెచ్చుకుందాం, తర్వాత న్యూకి వెళ్దాం. పిల్లలు తొందరగా క్లాసులకు వచ్చేయాలి. మా సార్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సార్ నాన్ సీనియర్ కేటగిరీ ఎవరెవరు వస్తారమ్మా? నాన్ సీనియర్ కేటగిరీలో రెసిడెంట్ ఏజ్ లెస్ దాన్ 60 years, నాన్ రెసిడెంట్ ఎనీ ఏజ్ అప్ టు 2,50,000. దీన్నే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అంటారు. ఎందుకంటే అక్కడ వరకు నేను ట్యాక్స్ తీసుకోను. నీ ఇన్కమ్ ఎంతైనా ఉండొచ్చు, 1 crore అవ్వచ్చు, 2 crore అవ్వచ్చు, 3 crore అవ్వచ్చు. ఎంత ఇన్కమ్ ఉన్నా సరే ఇండియాలో నువ్వు ఈ కేటగిరీలో వస్తున్నావు అంటే 2,50,000 వరకు నీకు ట్యాక్స్ ఉండదు. 2,50,000కి వదిలేస్తాను. సరే ఇది ఇయర్లీ అన్నా మంత్లీనా? ఇయర్లీ. క్వశ్చన్లో మంత్లీ ఇస్తాడు, నువ్వు దాన్ని ఇయర్లీ కన్వర్ట్ చేయి. 2 lakhs. చాలామంది అంటారు సార్ అతనికి మంత్లీ 2 lakh శాలరీ కాబట్టి ట్యాక్స్ కట్టక్కర్లేదు అని. నువ్వు ఏం చేయాలి? మంత్లీ 2 lakh అంటే 2 lakh into 12 వేసి అందులోంచి 2,50,000 తీసేయాలి. ఇయర్లీ. అది ఏదమ్మా? ఇయర్లీ 2,50,000. దాన్నే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అంటారు. BEL ఫుల్ ఫామ్ ఏంటమ్మా? బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. సార్ అంటే ఏంటి? సార్ అక్కడి వరకు నేను ట్యాక్స్ వేయను. బేసికల్గా ఎగ్జామ్షన్ అంటే నో ట్యాక్స్ అని. సార్ మరి 2,50,000 దాటితే ట్యాక్స్ వేస్తాను సార్. 2,50,000 దాటితే అంటే ఏంటమ్మా? 2,50,000 1 rupee. 2,50,000 కూడా ఎగ్జామ్టెడే. 2,50,000 దాటింది అంటే 2,50,000 1 rupee. 1 rupee కూడా కౌంట్ చేయాలి.
2,50,000 1 రూపీ టు 5 lakh అంటే ఎంత ఉంటుంది ఈ స్లాబ్లో? 2,50,000 వస్తుంది ఇన్కమ్. అంటే నెక్స్ట్ 2,50,000 అనాలి నువ్వు నిజానికి. ఫస్ట్ 2,50,000 ఎగ్జామ్టెడ్, నెక్స్ట్ 2,50,000 5% తీసుకుంటా. ఫస్ట్ 2,50,000 మీద అసలు ట్యాక్స్ తీసుకోవట్లేదు. నెక్స్ట్ 2,50,000 అంటే ఏంటి? 2,50,000 టు 5 lakh అని, దాని మీద 5% ట్యాక్స్ తీసుకుంటా. సార్ నెక్స్ట్ 5 lakhs, నెక్స్ట్ 5 lakhs అంటే ఏంటమ్మా? 5 lakhs టు 10 lakhs. సార్ నెక్స్ట్ 5 lakhs అంటావు, మరి 5 lakhs టు 10 lakhs అంటావు, ఏదైనా ఒకటే కదా. ఫస్ట్ 2,50,000 నో ట్యాక్స్, నెక్స్ట్ 2,50,000 5% ట్యాక్స్, అంటే 2,50,000 మీద 5%. సార్ నాకు 3 lakhs ఉంది, నాకు 3 lakhs ఉంది. ఎలా అమ్మా? 3 lakhs మైనస్ 2,50,000 నో ట్యాక్స్, ఇంకా 50,000 మీద 5% ట్యాక్స్. అదేంటి సార్ 2 lakh నెక్స్ట్ 2,50,000 అయితే కదా 5%? నో, ఆ స్లాబ్లోకి వచ్చిన 1 రూపీ అయినా సరే 5% ట్యాక్స్ కట్టాలి. చాలామంది అదే అడుగుతారమ్మా, నువ్వేం చెప్పావు? ఫస్ట్ 2,50,000 నో ట్యాక్స్ అన్నావు, నెక్స్ట్ 2,50,000 అయితే కదా 5%. నెక్స్ట్ 2,50,000 కంప్లీట్ అయితే కాదు, 2,50,000 ఎబో ఎంత ఉంటే అంత, ఆ నెక్స్ట్ 2,50,000లో 10 రూపీస్ ఉన్నా 10,000 ఉన్నా మొత్తం 2,50,000 ఉన్నా 5% ట్యాక్స్ కట్టాలి ఆ స్లాబ్లో. అసలు ఆ స్లాబ్ కూడా దాటేసి నెక్స్ట్ స్లాబ్కి వచ్చాను అంటే నెక్స్ట్ 5 lakhs ఎంత పర్సంటేజ్ అమ్మా? 20% ట్యాక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ సార్ నాకు 4,50,000 ఉంది, ఎంత ఉందమ్మా? 4,50,000, 4,50,000 ఉంది సార్ నాకు. 4,50,000 అంటే ఫస్ట్ 2,50,000 నిల్లు కదమ్మా, ఫస్ట్ 2,50,000 నిల్లు. నెక్స్ట్ 2,50,000 చూడండి అమ్మా, నెక్స్ట్ 2,50,000 ఉందా? 2,50,000 ఉందా? లేదు. ఎంత ఉంది బ్యాలెన్స్ నెక్స్ట్ 2,50,000లో? 2 lakhs మాత్రమే ఉంది. 2 lakhs మీద ఎంత తీసుకోవాలమ్మా? 5%. 2 lakhs ఇంటూ 5%. సార్ అదే నాకు 7 lakhs ఉంది, ఎంత ఉందమ్మా? 7 lakhs. ఫస్ట్ 2,50,000 నిల్, నెక్స్ట్ 2,50,000 5% అయిపోయింది, ఇక్కడికి 5 lakhs అయిపోయింది. ఇంక బ్యాలెన్స్ ఎంత ఉందమ్మా? 2 lakhs. ఎక్కడికి? థర్డ్ స్లాబ్లోకి వెళ్తుంది బ్యాలెన్స్ 2 lakhs. 2 lakhs ఇంటూ 20%. సార్ 10 lakhs కంటే అబోవ్ ఉంది, ఎంత ఉంటే అంత, దాని మీద 30%. సార్ అది 1 crore, 2 crores, 3 crores, 5 crores, 5 crores, 10 crores, 100 crores ఉన్న వాళ్ళకి కూడా ఫస్ట్ 2,50,000 నిల్ ట్యాక్స్, నెక్స్ట్ 2,50,000 5%, నెక్స్ట్ 5 lakhs మీద 20%, ఆ రిమైనింగ్ ఇన్కమ్ మీద 30%. సో ఎలా అమ్మా? ఏమేం చెప్పాను? ఫస్ట్ ఒక సార్ నీకు 8 lakhs ఉంది, ఇప్పుడు చెప్పమ్మా 8 lakhs మీద ఎలా చేస్తావు నువ్వు స్లాబ్ రేట్స్? ఫస్ట్ 2,50,000 మీద ఎంతమ్మా? నిల్, 0% కదా ట్యాక్స్, 0. నెక్స్ట్ సార్ నెక్స్ట్ 2,50,000, నెక్స్ట్ 2,50,000 మీద ఎంత పర్సంటేజ్ అమ్మా? 5%, ఎంతో చూడండి, 12,500. సార్ నెక్స్ట్ 5 lakhs ఉందా? బ్యాలెన్స్ ఉందా? లేదు. నెక్స్ట్ 5 lakhs స్లాబ్లో 5 lakhs బ్యాలెన్స్ లేదు, అప్పుడు ఎంత ఉంటే అంత తీసుకోవాలి. ఎంత ఉంది సార్ మరి? 5 lakhs అయిపోతే ఇంకెంత ఉందమ్మా? 3 lakhs ఉంది సార్, 3 lakhs ఉంది సార్. దీని మీద ఎంత పర్సంటేజ్ అమ్మా? 20%. అంటే ఇవి ఫ్లాట్ రేటా స్లాబ్ రేటా అమ్మా? స్లాబ్ రేట్. మొత్తం యాడ్ చేస్తే ట్యాక్స్ వస్తుంది ఎంతమ్మా? 72,500. చాలామంది ఏం చేస్తారంటే సార్ 12 lakhs మీద ఎంత మీద అమ్మా? 12 lakhs మీద ట్యాక్స్ ఎంత? ఆన్లైన్ వాళ్ళు చెప్పండి అమ్మా, 12 lakhs మీద ట్యాక్స్ ఎంత? చాలా మంది ఏం చేస్తారంటే సార్ 12 lakhs అంటే 10 lakhs కంటే ఎక్కువ, అందుకని మనకు 30% ట్యాక్స్ వస్తుంది సార్ అని ఇంటూ 30% వేస్తారమ్మా. ఇంటూ 30% వేసి ఎంతమ్మా? ఇంటూ 30% అంటే 3,60,000 అంతే కదమ్మా. సో ఇది కరెక్టా రాంగా? సార్ 12 lakhs అనేది 10 lakhs కంటే ఎక్కువ, 10 lakhs కంటే ఎక్కువ ఉంటే 30% అన్నావు కదా, అందుకని 30% వేశాను. ఇది కరెక్టా రాంగా? ఎందుకు రాంగ్ అమ్మా? సార్ అవి స్లాబ్ రేట్స్, ఫ్లాట్ రేట్ కాదు. సార్ నువ్వు చెప్పింది కరెక్టే, 10 lakhs కంటే ఎబోవ్ ఉంటే 30% వస్తుంది ట్యాక్స్ రేటు, కానీ ఎబోవ్ ఉన్న ఇన్కమ్కే అప్ టు 10 lakhs నువ్వు స్లాబ్స్ ఫాలో అవ్వాల్సింది. అంటే ఇది ఎలా చేయాలి? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సార్ 12 lakhs ఎలా చేయాలి? ఫస్ట్ 2,50,000 మీద 0% ట్యాక్స్ అంటే ఎంతమ్మా? 0. నెక్స్ట్ 2,50,000 దీని మీద ఎంతమ్మా? 5% ట్యాక్స్, ఎంత వస్తుందమ్మా? 12,500.
నెక్స్ట్ 5 lakhs, అంతే కదమ్మా. 10 lakhs అమ్మా ఏం రాస్తాను, నెక్స్ట్ 5 lakhs ఏంటి, 5 lakhs to 10 lakhs ఎంతమ్మా, 5 lakhs. నెక్స్ట్ 5 lakhs ఎంత పర్సెంటేజ్ అమ్మా, 20%, అంటే ఎంత వస్తుందమ్మా, 1 lakh. ఇక లాస్ట్ స్లాబ్ 30% స్లాబ్లో ఎంత ఉందో చెప్పండి అమ్మా, బ్యాలెన్స్ 10 lakhs కంటే అబో. సార్ 5 lakhs రాసావు కదా, 10 lakhs ఎక్కడి నుంచి వచ్చింది సార్, సార్ 2,50,000, 2,50,000, 5 lakhs మొత్తం యాడ్ చేస్తే ఎంతమ్మా, 10 lakhs. 10 lakhs వరకు ట్యాక్స్ ఇస్తా. 10 lakhs కంటే అబో ఉన్న ప్రతి రూపాయి మీద నువ్వు ఎంత కట్టాలి, 30%. ఎంత ఉందమ్మా బ్యాలెన్స్, 2 lakhs. 2 lakhs ఇంటూ 30%, ఎంతమ్మా, టోటల్ ఎంతమ్మా, ఇది స్లాబ్ రేటా ఫ్లాట్ రేటా, ఇలా చేస్తున్నారు చాలా మంది స్టూడెంట్స్. 10 lakhs కంటే అబో ఉంది కాబట్టి 30% ఫ్లాట్ రేట్ వేసేస్తున్నారు. 12 lakhsకి 30% వేస్తున్నారు. చూడారా, 12 lakhs 30%. సార్ 12 lakhs ఎలా వచ్చింది, ఇది చూడమ్మా, ఇదంతా యాడ్ చేయి, నీకు 12 lakhs వస్తుంది. 2 lakhs ప్లస్ 2,50,000 ప్లస్ 5 lakhs ప్లస్ 2 lakhs ఎంత వస్తుందమ్మా, 12 lakhs. దీన్ని ఒక ఫార్మాట్లో చేయాలి నువ్వు, ఇలా అయినా చేయొచ్చు, మార్కులు వేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. కానీ స్లాబ్ వైజ్ చూపిస్తూ చేయాలి ఎగ్జామ్లో. 0 to 2,50,000, 2,50,000 1 rupee to 5 lakhs, 5 lakhs to 10 lakhs, అబౌట్ 10 lakhs, ఇలా స్లాబ్ వైజ్ చూపిస్తూ చేయాలి. అంటే దీన్ని ఎలా చేస్తాను, ఇలా అయినా చేయొచ్చు, ఇబ్బంది లేదు, టైం లేకపోతే. దీన్ని కొంచెం స్లాబ్ వైజ్ చూపిస్తూ ఒక ఫార్మాట్లో చేయండి సార్. ఎలా చేయాలి, ఫస్ట్ హెడింగ్ ఏంటమ్మా, స్లాబ్. నెక్స్ట్ హెడింగ్ ఏంటమ్మా, అమౌంట్, ఆ స్లాబ్లో ఎంత అమౌంట్ ఉంటుంది. నెక్స్ట్ హెడింగ్ ఏంటమ్మా, ట్యాక్స్ రేట్. నెక్స్ట్ హెడింగ్ ఏంటమ్మా, ట్యాక్స్. ఇలా ఈ హెడ్డింగ్స్ పెట్టుకోవాలి. సేమ్ అదే నేను ఒక ఫార్మాట్లో చేస్తున్నా, పైన చెప్పింది. సార్ స్లాబ్ రాసే ముందు ఫస్ట్ నీ ఇన్కమ్ ఎంతో రాసుకో, ఒక కంట్రోల్ కోసం. రాసినా పర్లేదు, రాకపోయినా పర్లేదు, నీ టోటల్ ఇన్కమ్ అంటే ఏ అమౌంట్ మీద నువ్వు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు అది హెడ్డింగ్ పెట్టుకో. ఇప్పుడు ఒక్కొక్క కాలం ఫిల్ చేద్దాం. ఫస్ట్ స్లాబ్ ఎక్కడి నుంచి ఉంటుందమ్మా, 0 to 2,50,000. ఈ స్లాబ్లో ఎంత అమౌంట్ ఉంది, 2,50,000 అమౌంట్ ఉంది ఈ స్లాబ్లో. ఈ స్లాబ్కి అప్లై అయ్యే ట్యాక్స్ రేట్ ఎంత, 0%. ట్యాక్స్ ఎంత, 0. సార్ నెక్స్ట్ స్లాబ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 2,50,000 1 rupee to 5 lakhs. ఈ స్లాబ్లో ఎంత అమౌంట్ ఉంది, 2,50,000. టోటల్ స్లాబ్ వచ్చేసింది 5%. 2,50,000 ఇంటూ 5% ఎంతమ్మా, 12,500. క్యాలిక్యులేటర్ బాగా వాడటం నేర్చు సార్. 2 స్లాబ్లు అయిపోయింది. మూడో స్లాబ్లో కూడా వచ్చేసాం మనం. ఏంటి మూడో స్లాబ్, 5,01 rupee to 10 lakhs. ఈ స్లాబ్లో ఎంత అమౌంట్ ఉంది సార్, 5 lakhs. 5 lakhs to 10 lakhs ఎంత అమౌంట్ ఉంటుందమ్మా, 5 lakhs. ఆ 1 rupee కూడా కౌంట్ చేయాలి కాబట్టి 5 lakh 1 rupee. 20% అంటే ఎంత వస్తుందమ్మా ఇక్కడ, 1 lakh. నెక్స్ట్ స్లాబ్ ఈజ్ ద లాస్ట్ స్లాబ్, అబో 10 lakhs. బ్యాలెన్స్ ఎంత ఉందో చూడండి అమ్మా, అబో 10 lakhs అంటే ఇప్పటికీ 10 lakhs అయిపోయింది. 10 lakhs అయిపోతే 12 lakhsలో ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుందమ్మా, 2 lakhs. 2 lakhs ఎలా వచ్చింది సార్, 10 lakhs కంటే అబో ఎంత ఉంది, 12 lakhs సార్ మన ఇన్కమ్. 10 lakhs కంటే అబో ఇంకా ఎంత ఉంది, 2 lakhs. 2 lakhs దీని మీద ఎంత పర్సెంటేజ్ అమ్మా, 30%. అంటే ఎంతమ్మా, 6. ఒక ఫార్మాట్ ద్వారా చేయాలి, 1,72,500. ఒక ఫార్మాట్ లాగా చేస్తే బాగుంటుంది. లేదు సార్ నాకు టైం లేదు అంటే ఇదిగో ఇలా ఆరో మార్క్స్ వేసుకుని కూడా చేయొచ్చు. కంట్రోల్, నాకు ఇది బాగుంటే ఇది చేయొచ్చు, లేదా ఇది బాగుంటే ఇది చేయొచ్చు. రెండిట్లో ఏది చేసినా ఇబ్బంది ఏం లేదు. ఫార్మాట్ లాగా చేస్తే కొంచెం బాగుంటుంది. రెండిట్లో ఏది చేసినా ఇబ్బంది ఏం లేదు. అలా 12 lakhsని ఆరో మార్క్స్ వైజ్ డివైడ్ చేసి చేయొచ్చు. లేదు నేను స్లాబ్స్ అన్నీ రాసి చూపిస్తాను, వాల్యూ చేసేవాడికి నాకు స్లాబ్స్ అన్ని ఐడియా ఉంది కాబట్టి నేను రాసి చూపిస్తానంటే ఇలా స్లాబ్స్ అన్ని రాసి కూడా చేయొచ్చు. కాబట్టి చూసుకోండి ఈ పాట రెండింటికి ఒకటే ఉంటుంది. అమౌంట్, రేటు, ట్యాక్స్ రెండింటికి ఒకటే ఉంటుంది చూడండి. కాకపోతే ఒక్కటే మిస్ అయ్యిద్ది, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటమ్మా, స్లాబ్ అనేది రాయటం. అది రాసినా పర్లేదు, రాయకపోయినా పర్లేదు, ఇబ్బంది ఏంటి. ఓకేనా, సరే మీకు హోంవర్క్ ఇస్తాను. నార్మల్ ట్యాక్స్ రేట్స్ హోంవర్క్ ఇస్తాను. ఏం హోంవర్క్ సార్, ఇదిగో నువ్వు రేపు క్లాస్కి వచ్చేసరికి
నార్మల్ ట్యాక్స్ రేట్స్తో ఇదిగో ఈ అమౌంట్స్ అన్నిటికీ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకుని రావాలి. ఇతని ఏజ్ ఎంతమ్మా 36 అంటే ఏ స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయి? నార్మల్ స్లాబ్ రేట్స్. ఇప్పుడు నేను అక్కడ రాసిన అమౌంట్స్ అన్నిటికీ నువ్వు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకుని రావాలి. హోంవర్క్ రఫ్ నోట్స్లో క్యాలిక్యులేట్ చేసుకుని రామ్మా. నీ ఇష్టం, నువ్వు ఏ మెథడ్ ఫాలో అయినా పర్లేదు. ఈ రెండిట్లో నువ్వు ఏ మెథడ్ ఫాలో అయినా పర్లేదు. నువ్వు నాకైతే ఇదిగో ఈ లాస్ట్లో వచ్చే ఆన్సర్ చెప్పాలి నాకు. రేపు అందరినీ అడుగుతాను, అందరూ చెప్పాలి. ఎవరిది రైట్ ఎవరిది రాంగో చూద్దాం. సరే ఇదిగో ఒకసారి నువ్వు మళ్ళీ నోట్ చేసుకో, వీడియో చూసి ఇవన్నీ నోట్ చేసుకుని, ఆ బుక్ ఉంటే బుక్లో చూసుకో, స్క్రీన్ షాట్ అయినా తీసుకో. ఇది మాత్రం రేపు హోంవర్క్ చేసుకుని రావాలి. క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, అందరూ రండి ఈ క్లాసులకి, అప్పుడు మనం చూద్దాం. Recordings